ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. యెషయా 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. బైబిల్ గ్రంథములో దక్షిణ హస్తము, కుడి చెయ్యి అనేది ఎంతో ప్రాముఖ్యతను చూపిస్తూ ఉంటుంది. దేవుడే తన దక్షిణ హస్తాన్ని మానవులమైన మనకు అందించి ప్రతి క్షణము కూడా నడిపిస్తూ ఉన్నాను అని ఒక భరోసాని దయచేస్తూ ఉన్నారు. ఎవరో వచ్చి మీకు సహాయం చేస్తారు, మిమ్ములను ఆపదలో నుండి తప్పిస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పలేదు. కానీ నేనే, ఉన్నవాడను అనువాడనైన నేనే నా దక్షిణ హస్తాన్ని మీకు అందిస్తాను, మీ కుడి చేతిని నేనే పట్టుకుంటాను. అలాగే పై వచనంలో 10వ వచనంలో చూసినట్లయితే, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. మన బలహీన సమయంలో బలమును దయచేసే దేవుడు, దిగులు పడకుండా మనలను బలపరిచే దేవుడు, మనకు సహాయం చేసేది ఆయనే. అందుకనే మనము ప్రతి పరిస్థితిలో కూడానండి దేవుని వైపు చూద్దాం. నిన్నటి రోజున ఒక వ్యక్తితో అంటూ ఉన్నారు, మనం వెళదాం, వెళ్ళి మనకి రావలసిన వాటి గురించి మనము మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అన్నప్పుడు వారు ఎవరితో అయితే మాట్లాడుతూ ఉన్నారో వారు ఇస్తూ వచ్చిన సమాధానం, దేవుడు ఇవ్వగా ఆపగలిగిన వారు ఎవరూ లేరు. దేవుడు బెగగొట్టగా మనము వెళ్ళి ఎంత అడిగినప్పటికీ కూడా మనకు ఏమీ రాదు. కాబట్టి దేవునికే మనము ప్రథమ స్థానాన్ని ఇద్దాం. మన పక్షంగా వ్యాజ్యం ఆడేవాడు ఆయనే. అదేనండి, అటువంటి భరోసా, అటువంటి ఇంటిమసీని మనము ఎప్పుడైతే మన జీవితాలలో మన దేవుని విషయంలో కలిగి ఉంటామో అక్కడ దేవుని యొక్క గొప్ప అద్భుతాన్ని మనము చూడగలుగుతాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అని కీర్తనాకారుడు 73:23లో తెలియచేస్తూ ఉన్నారు. ఏంటండి, నా కుడి చెయ్యి. మరొకసారి చూసుకోండి, మన రైట్ హ్యాండ్ ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. కానీ మనము చేసే నిర్ణయాలలో, మనము చేసే ప్రతి పనిలో కూడానండి మన దేవుడు మన ప్రక్కనే ఉండి మనలను నడిపించాలి. అదే ఈ వాక్య భాగము యొక్క ఆలోచన. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. అందుకనే తొందరపాడి మనము నిర్ణయాలు చేసుకుంటూ ఇబ్బందులు పాలవ్వకుండా దేవుని ఎదుట మనము నిలబడి మన దక్షిణ హస్తాన్ని ప్రభుకు అప్పగించేద్దాం. అక్కడ మన ప్రభు మనకి తోడుగా ఉండి మనలను గొప్పగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. అదే దేవుని యొక్క ప్రత్యేకత. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. కీర్తనాకారుడు 63:8లో తెలియచేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప మాటో కదా. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఈ ఉదయకాలమున ఏ ఆపదలో, ఏ అవసరతలో మీరున్నారో ఆ అవసరతలో దేవుని వైపు చూడండి. మీ కుడి హస్తాన్ని దేవునికి అప్పగించండి. దేవుడు ఆయనే సహాయము చేసి తన నీతి అనే దక్షిణ హస్తముతో మనలను ఆదుకుని మనలను ముందుకు నడిపిస్తారు. క్షేమకరమైన ప్రాంతంలోనికి మనలను నడిపిస్తారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.